Hi everyone, this is Sudhakar Bogam. Welcome to S Detectives. ఈ వీడియోలో డేటా స్ట్రక్చర్లో డబుల్ ఎండెడ్ క్యూ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ డిగ్రీ ఎగ్జామ్స్లు కానీ బీటెక్ ఎగ్జామ్స్లు కానీ డబుల్ ఎండెడ్ క్యూ గురించి కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ అంటే ఏంటి ఆల్రెడీ మనకు తెలుసు, లాస్ట్ వీడియోలో చూసాము. క్యూ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ఎలిమెంట్స్ ఆర్ ఫార్మింగ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్ అనుకున్నాం. బట్ వాట్ అబౌట్ డబుల్ ఎండెడ్ క్యూ? చూడండి ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే, it is a queue data structure in which the insertion and deletion operations are performed at both ends. అంటే క్యూలోనేమో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రాసెస్ ఫాలో అవుతుంది. అంటే ఫ్రంట్లోనేమో డిలీషన్ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది, రేల్లోనేమో ఇన్సర్షన్ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ డీ క్యూ, డబల్ ఎండెడ్ క్యూలో బోత్ సైడ్స్ అంటే టూ సైడ్స్లో టూ ఆపరేషన్ జరుగుతాయి. అంటే ఫ్రంట్లో మనం ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అట్లాగే రేల్లో కూడా ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. అంటే ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ అట్ బోత్ సైడ్స్. టూ సైడ్స్లో మనము ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్ చేసుకోవచ్చు. అదే మనకు డబల్ ఎండెడ్ క్యూ. ఓకే, అదే మన క్యూలో అయితే ఫ్రంట్లోనేమో డిలీషను, రేలోనేమో ఇన్సర్షన్ ఉంటుంది. బట్ డబల్ ఎండెడ్ క్యూలో ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్ ఫ్రంట్లో చేయొచ్చు, ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్ రేల్లో కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, దీన్నే డీక్యూ కూడా మనం అనవచ్చు. ఓకే, దీన్ని మనం డీక్యూ కూడా అనవచ్చు. మరి ఇక్కడ డీక్యూని ఎన్ని వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే మనం క్యూ కానీ సర్క్యులర్ క్యూ కానీ టూ వేస్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఒకటి యూజింగ్ అరే, అనదర్ వన్ యూజింగ్ లింక్ లిస్ట్. సేమ్ వే డబల్ ఎండెడ్ క్యూని కూడా మనం టూ వేస్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఒకటి యూజింగ్ అరే, అనదర్ వన్ యూజింగ్ లింక్ లిస్ట్. ఒకవేళ యూజింగ్ అరే యూజ్ చేసినట్లయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక అరే సైజ్ 5 తీసుకున్నాను. ఇక్కడ మనం ఇన్సర్షన్ ఆపరేషన్, దీన్ని ఇన్సర్ట్, ఇది వచ్చేసి డిలీట్, ఇది ఇన్సర్ట్ డిలీట్. ఒకవేళ డయాగ్రామ్ వేసుకున్నట్లయితే ఈ విధంగా డయాగ్రామ్ అయితే వేయచ్చు. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డీక్యూ వచ్చేసి మనకు 2 టైప్స్ ఉంది. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ. ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ అంటే ఏంటో చూడండి. ఇన్ దిస్ డీక్యూ ఇన్పుట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఎట్ సింగిల్ ఎండ్ బట్ అలౌడ్ డిలీషన్ ఎట్ బోత్ ఎండ్స్. అంటే ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూలో ఇన్సర్షన్ అనేది రిస్ట్రిక్షన్ పెడతా ఉన్నాడు. అంటే ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనకు ఇన్సర్షన్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. బట్ డిలీషన్ ఆపరేషన్ వచ్చేసి బోత్ సైడ్స్లో చేసుకోవచ్చు. అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి ఒక సైడ్లో ఇన్సర్షన్ కావాలి, బోత్ సైడ్స్లో డిలీషన్ కావాలన్నప్పుడు వి యూజ్ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ. ఓకే, అట్లాగే సెకండ్ వన్ వచ్చేసి అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ. ఇన్ దిస్ డీక్యూ అవుట్పుట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఎట్ సింగిల్ ఎండ్ బట్ అలౌస్ ఇన్సర్షన్ అట్ బోత్ ఎండ్స్. అంటే డిలీషన్ ఏమో మనకు సింగిల్ ఎండ్లో ఉంటుంది, బట్ ఇన్సర్షన్ వచ్చేసి బోత్ సైడ్స్లో చేసుకోవచ్చు. సో అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూని యూజ్ చేసుకోవాలి. ఒక బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, ఒక సైడ్లో మనకి ఇన్సర్షన్ ఆపరేషన్ జరగాలి, బోత్ సైడ్లో డిలీషన్ కావాలి, అలాంటి రిక్వైర్మెంట్ ఉంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్గా వన్ సైడ్ డిలీషన్ జరగాలి, బోత్ సైడ్లో ఇన్సర్షన్ జరగాలి, అలాంటి రిక్వైర్మెంట్ ఉందనుకోండి. ఇగో సో ఈ 2 వేస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అట్లాగే డీక్యూలో ఆపరేషన్స్ ఏమున్నాయో చూద్దాం. ఆపరేషన్స్ ఆన్ డీక్యూ. మరి ఇక్కడ డీక్యూలో ఆపరేషన్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి ఇన్సర్ట్ అట్ బిగిన్, సెకండ్ వన్ ఇన్సర్ట్ అట్ ఎండ్, థర్డ్ వన్ డిలీట్ అట్ బిగిన్, ఫోర్త్ వన్ డిలీట్ ఎట్ ఎండ్. ఇంకా కావాలంటే డిస్ప్లే కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, డీక్యూలో ఆపరేషన్స్ వచ్చేసి మెయిన్గా ఇన్సర్ట్ ఎట్ బిగిన్, ఇన్సర్ట్ ఎట్ ఎండ్, డిలీట్ ఎట్ బిగిన్, డిలీట్ ఎట్ ఎండ్. సో ఈ 4 ఆపరేషన్స్ మెయిన్గా డీక్యూలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో డీక్యూలో ఉండే ఆపరేషన్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఓకే, డిగ్రీ ఎగ్జామ్స్లో అయితే షార్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు డేటా స్ట్రక్చర్లో, వాట్ ఈస్ డీక్యూ, సింపుల్ డెఫినేషను, డయాగ్రాము, టైప్స్, ఆపరేషన్స్. ఇది రాసినట్లయితే మనకు 4 మార్క్స్ కంపల్సరీగా వేస్తూ ఉంటాం. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే వీడియోని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.